తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజాస్వామ్య పార్టీలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చర్యా కమిటీని ఏర్పాటు చేశారు. మేం చెన్నైలో అన్ని పార్టీ సమావేశాలు నిర్వహించాము. మేం తీర్మానాలు ఆమోదించాము. మేం ప్రధానమంత్రి గారికి లేఖ రాసాము. సరైన నోటీసు లేకుండా, స్టాండింగ్ కమిటీ పరిశీలన లేకుండా, భవిష్యత్తు నిర్ణయించబడుతున్న రాష్ట్రాలను కనీసం సంప్రదించకుండా ప్రత్యేక సమావేశంలో ఈ బిల్లులను పార్లమెంట్ తొందరగా ఆమోదించకూడదని మేము డిమాండ్ చేశాము. ప్రధానమంత్రి గారు మమ్మల్ని కలవలేదు. ప్రభుత్వం నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో సమావేశాన్ని నిర్వహించలేదు. ఈ ఉద్దేశంతోనే ఉన్న ఇంటర్స్టేట్ కౌన్సిల్ ని కూడా సమావేశం చేయలేదు. దాని బదులు వారు పార్లమెంటుకు ప్రత్యేక సమావేశాన్ని పిలిచి ఈ బిల్లులను కొన్ని రోజుల్లోనే ఆమోదించేందుకు షెడ్యూల్ చేశారు. సార్, ఇది సహకార ఫెడరలిజం కాదు. ఇది కేవలం లెక్కల రాజకీయమే. యూనియన్ ప్రజల రాజకీయ, సామాజిక, విద్య మరియు సాంస్కృతిక జీవితంలో పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. వారు కేంద్రానికి ఉపగ్రహాలు లేదా ప్రతినిధులు కాదు. మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు తమ శాసన లేదా కార్యనిర్వాహక అధికారానికి కేంద్రంపై ఆధారపడవు. ఈ విషయంలో కేంద్రం మరియు రాష్ట్రాలు సమాన హక్కులతో ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను గుర్తించదు. వారు మనం ఢిల్లీలో ఉన్న అధిపతులకు వారి ఆదేశాల ప్రకారం సేవ చేయడానికి మాత్రమే ఉన్నామని భావిస్తున్నారు. డిఎంకే ఇక్కడ కేవలం వ్యతిరేకించడానికి మాత్రమే లేదు. మేం పాలించడానికి, రక్షించడానికి మరియు ప్రతిపాదించడానికి ఇక్కడ ఉన్నాము. తమిళనాడు మరియు డిఎంకే ఈ ప్రభుత్వాన్ని మహిళల రిజర్వేషన్ బిల్లును ప్రస్తుత 543 సీట్ల లోక్సభలో తాత్కాలిక రొటేషన్ రిజర్వేషన్ ద్వారా వెంటనే అమలు చేయాలని, దాన్ని పూర్తిగా డిలిమిటేషన్ ప్రక్రియ నుండి వేరు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడు మేము ఈ బిల్లును మద్దతివ్వగలం. ఈ 3 బిల్లులను వెంటనే ఉపసంహరించండి మరియు అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీల ప్రతినిధులు ఉన్న సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపండి. 48 గంటల్లో ప్రత్యేక సమావేశంలో 25 సంవత్సరాల ఎన్నికల మ్యాప్ను తొందర పెట్టకండి. ఏదైనా చట్టం అమలు చేయడానికి ముందు డెలిమిటేషన్ ఫ్రేమ్వర్క్ పై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక రాజ్యాంగ సదస్సును ఏర్పాటు చేయండి. భారతదేశానికి సంప్రదింపులు అవసరం. మన ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షుడు గారు నిన్న తమిళనాడు ప్రజలకు తన పర్యవేక్షణలో ఒక్క సీటు కూడా కోల్పోకుండా చూస్తానని హామీ ఇచ్చారు. మరియు నిన్న పార్లమెంట్ లో డిఎంకే ఫ్లోర్ లీడర్ మన నాయకుడు ఎంకే స్టాలిన్ నల్ల జెండా ఎగరవేశారని చెప్పినప్పుడు మీరు నల్ల జెండా అయినా నీలం జెండా అయినా తేడా లేదని చెప్పి దాన్ని పట్టించుకోలేదు. నల్ల జెండా అనేది నిరసనకు సంకేతం. వినండి, అవును, ఒక సంకేతం. ఒక సంకేతం అంటే మేము నిలబడి పోరాడతాము, మేము ఎప్పటికీ వదిలిపెట్టము అని చెప్పడమే. మరియు మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను, నీలం జెండా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన పార్టీ జెండాకు ఎంచుకున్న రంగు. తన పార్టీ జెండాకు మీరు నిర్లక్ష్యం చేస్తున్న అదే నీలం రంగు మనకు విద్య, ఆందోళన, సంఘటితం అవ్వాలని నేర్పిన వ్యక్తి, రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి తన జెండాకు ఎంచుకున్న రంగు. మీరిప్పుడు నీరసపరిచే ప్రయత్నం చేస్తున్న ఈ రాజ్యాంగమే. మేము ఇక్కడ దాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము. మరియు సార్, నిన్న ప్రధానమంత్రి గారు మమ్మల్ని నల్ల దుస్తుల్లో చూసినప్పుడు ఆయనకు నల్ల బొట్టు, దిష్టి లేదా దుష్ట శక్తులు కావచ్చు. సార్, ఇక్కడ హిందుత్వాన్ని రక్షించడానికి ఉన్నవారు నల్లని దుస్తులు ధరించే కాళీదేవిని, ఆ నల్ల దేవతను గుర్తు చేసుకోకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆడశక్తి, ఆ మహిళ, ఆ దేవత ఆమె అహంకారం, గర్వం, అజ్ఞానాన్ని తొలగించడానికి ఉద్దేశించబడింది. మనం నిరసనకు ఎంచుకున్న అదే నల్ల రంగు, అది పెరియార్ రంగు కూడా. మన మేధావి నాయకుడు, ఆయన మనకు ఆత్మగౌరవాన్ని నేర్పారు. ఆయన మనకు ఎప్పుడూ తలవంచకూడదని నేర్పారు. ఆయన మనకు చివరి వరకు పోరాడాలని నేర్పారు. మేం చేస్తాం సార్. మా నాయకులు అరిగ్నరన్న, కళైంజర్, కరుణానిధి పేరుతో రాష్ట్రాలు ఏకపక్ష రాజ్యంలో భాగాలు కావు, సమాఖ్యలో సమాన భాగస్వాములు అని చెప్పిన వారి పేరుతో ఈ బిల్లులకు మేము వ్యతిరేకం. మా ముఖ్యమంత్రి ఎంకే ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ గారి పేరుతో ఇవాళ కూడా ఒక వ్యాసంలో ఈ బిల్లు వెనక్కి తీసుకోవాలని ఆయన చెప్పిన సందర్భంలో మేము వ్యతిరేకిస్తున్నాము. కొత్త బిల్లు ప్రవేశపెట్టి కనీసం 3 నెలలు ప్రజల అభిప్రాయాల కోసం ప్రజావేదికలో ఉంచాలి. ఆయన అంటున్నారు, ఈ క్షణం ఆలోచన కోసం, త్వరిత నిర్ణయం కోసం కాదు, చర్చ కోసం, తొందరపాటు కోసం కాదు. రాజ్యాంగం విశ్వాసపత్రంగా నిలవాలంటే దాని సవరణ నైతికత ఆధారంగా న్యాయం, పరిమితి మరియు గణతంత్రం యొక్క శాశ్వత సమగ్రతకు నిబద్ధతతో ఉండాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.